జిల్లా సమగ్ర అభివృద్ధికి పోరాటం. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సిపిఐ తాండూర్ మండల సమితి ఆధ్వర్యంలో సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా తీర్మానాలు మండల తీర్మానాలు చేశారు. రెండోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోబడినందుకు సాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యుడు సాలిగామ సంతోష్, ఏకేఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్, ఎక్స్ ఎంపీపీ కామెర మల్లయ్య, మండల సహాయ కార్యదర్శి నరాల ప్రహ్లాద్, మలిశెట్టి సత్యనారాయణ, పట్టి శంకర్, వాసాల నాగరాజు, కురిసింది తిరుపతి, దాసరి లక్ష్మి, పుట్ట భీమక్క, సముద్రాల ఆనంద్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా 4వ మహాసభలు ఈ నెల 21, 22వ తేదీలలో జిల్లా కేంద్రంలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభకు 21వ తారీఖు జరిగినటువంటి ప్రదర్శనకు తాండూరు మండలం నుండి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజలందరూ కూడా తరలిరావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ మరి 22వ తేదీన ప్రతినిధుల సభ 300 మందితో నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రతినిధుల సభలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సంబంధించినటువంటి 21 తీర్మానాలు ఈ మహాసభలో చేయడం జరిగింది. ఈ తాండూరు మండలం సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి, గుంతమ్మ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మరి 21 తీర్మానాలను ఈ యొక్క మహాసభలో చేయడం జరిగింది. ఆ యొక్క 21 తీర్మానాలను మరి ఉద్యమ కార్యాచరణ చేసి మరి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మరి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జిల్లా మహాసభలలో ఈ తాండూరు మండలం నుండి మరి సాలిగామ సంతోష్, కొండు బానేష్, బయ్య మొదలను జిల్లా సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా మొత్తం కూడా 51 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులు, 15 మంది కార్యవర్గ సభ్యులు, ఒకరి శాశ్వత ఆహ్వానితులుగా మరి జిల్లా కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజులలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల పట్ల, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, ఇవాళ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా అందరికీ ఇవ్వాలని చెప్పి, ఇలా అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మరి వివిధ అంశాల మీద 21 తీర్మానాలు చేయడం జరిగింది. వాటన్నిటి అమలుకై కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా వ్యాప్తంగా మరి మండల పట్టణ కేంద్రాలలో మరి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిపిఐ జిందాబాద్.